హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. సాస్క్రిప్ట్ స్టోరీలో సీజన్ 6 పాత యొక్క జబ్బుని క్యూర్ చేయాలంటే హ్యాప్ ఆఫ్ ది ఎవెన్స్ కావాలి. అది లైబ్రరీలో దొరుకుతుంది. అయితే లైబ్రరీకి అటెండర్ వచ్చి ఎవరో కాదు, సాస్క్ సెల్మేట్ అయిన పెన్సిలా. ఇక తన దగ్గర నుంచి మ్యాప్ ఆఫ్ ది ఎవెన్స్ ఇన్ఫర్మేషన్ ని ఎలా కలెక్ట్ చేసుకుంటారో ఈ వీడియోలో తెలుసుకుందాము. దానికంటే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సాస్క తన దగ్గరికి వెళ్తూ ఫస్ట్ నేను వెళ్తాను, ఆ తర్వాత నువ్వు రా అని చెప్తాడు. అయితే పెన్సిల్ వచ్చి అక్కడ ఉన్న అందరిని డిఫీట్ చేసి వాళ్ళ సిగరెట్స్ ని గెలుచుకొని ఇక బ్రేక్ తీసుకుందామని చెప్తాడు. అప్పుడే అక్కడ సాస్కని చూసి నిన్ను ఇలాంటి ప్లేస్ లో చూస్తానని నేను అస్సలు అనుకోలేదని చెప్తాడు. దానికి సాస్కే కూడా నిన్ను కూడా ఇలాంటి ప్లేస్ లో చూస్తానని నేను కూడా అస్సలు అనుకోలేదు. నీకు గ్యామ్లింగ్ మీద ఒకటే చాలా ఇంట్రెస్ట్ అని అనుకున్నానని అంటే నేను బుక్స్ ని కూడా చదవడానికి నాకు కూడా అలో ఉంది. ఈ బుక్స్ లో వచ్చి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ బుక్ లో మొత్తం ఎప్పుడో అంతరించమైన డ్రాగన్స్ గురించి ఉన్నాయి. నీకు కూడా డ్రాగన్ మీద బుక్ అంటే చాలా ఇష్టమా? కావాలంటే నీకు కూడా తీసుకుంటానని చెప్తాడు. దానికి సాస్కే నిజం చెప్పాలంటే నాకు డ్రాగన్స్ మీద ఇంట్రెస్ట్ లేదు. నేను ఒక పర్టికులర్ బుక్ కోసం చూస్తూ ఉన్నా. ఆ బుక్ పేరు వచ్చి మ్యాప్ ఆఫ్ ది ఎవెన్స్ అని అంటాడు. పెన్సిల్ ఆ బుక్ పేరు విని మ్యాప్ ఆఫ్ ది ఎవెన్సా? నేను ఆ పేరుని ఎక్కడా వినలేదు. బట్ ఆ బుక్ ని సర్చ్ చేయడానికి కేటలాగ్ బుక్ దగ్గరకు వెళ్దాము. కానీ దానికంటే ముందు ఈ బుక్ ని ఎవరికైతే రీడ్ చేయడానికి వస్తుందో అతన్ని వెతుకుదాం పదా అని అంటే నేను చదవగలనని చెప్తాడు. దాంతో సాస్కాకి హెల్ప్ చేయడం కోసం కేటలాగ్ బుక్ ని తీసుకుని వస్తాడు. కేటలాగ్ బుక్ అంటే లైబ్రరీలో ఏ బుక్ ఎక్కడ ఉందో అది డీటెయిల్ గా ఈ కేటలాగ్ బుక్ లో ఉంటుంది. ఇక మ్యాప్ ఆఫ్ ది ఎవెన్స్ బుక్ వచ్చి బేస్మెంట్ లో ఉందని ఆ బుక్ లో ఉంటుంది. అది పెన్సిలాకి చెప్తే అతను ఇలా అంటాడు, ఆ బుక్ బేస్మెంట్ లో ఉందా? అయితే ఆ బుక్ ని నువ్వు రీడ్ చేయలేవు. ఆ బేస్మెంట్ లో వచ్చి చాలా ఇంపార్టెంట్ అయిన వాల్యుబుల్ బుక్స్ ని ప్లేస్ చేశారు. అవి రియల్ ట్రెజర్. మనం మొత్తం మనీతో కూడా ఆ బుక్స్ ని మనం కొనలేము. ఇక ఆ బుక్ గురించి మర్చిపో, లేదా బుక్ కోసం వెళ్ళింది తెలిస్తే ఉరి శిక్షే. ఇక దారి గురించి నన్ను ఏం అడగద్దని చెప్తాడు. అప్పుడే పర్ఫెక్ట్ టైంలో శారదా వచ్చి మీరు మ్యాప్ ఆఫ్ ది ఎవెన్స్ అనే బుక్ గురించి మాట్లాడుతున్నారా? సౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నేను ఎప్పటి నుంచో ఆస్ట్రానమీ గురించి చదవాలని అనుకుంటున్నానని చెప్తే ఆ బుక్ ని మీరు చదవలేరు. అలాంటి బుక్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. వాటిని తీసుకొని చదవండి అని చెప్తే నైట్స్ లో వచ్చి బుక్స్ ని చదివితే ఎవరికి తెలుస్తుంది? ఆ బుక్ ని చదవడానికి నాకు కీని ఇస్తావా అని చాలా రొమాంటిక్ గా అడుగుతుంది. బట్ అతను ఆ చీప్ ట్రిక్స్ కి పడకుండా నేను ఆ కీని డాక్టర్స్ కే కాదు ఎవరికి ఇవ్వలేనని చెప్తాడు. అప్పుడు సాకురా వచ్చి అయితే దాన్ని మన గ్యామ్లింగ్ లో సెటిల్ చేసుకుందామా? ఒకవేళ నేను విన్ అయితే ఆ కీని నాకు హ్యాండ్ ఓవర్ చేయాలని అంటే దానికి పెనుజులో వచ్చి ఒకవేళ నువ్వు దొరికితే నా లైఫ్ రిస్క్ లో పడుతుందని చెప్తే గాడ్స్ బేస్మెంట్ లోకి చాలా తక్కువ టైం వస్తారు కదా, నా టైంలో వెళ్ళి బుక్స్ ని చదివేసి వచ్చి టీని నీకే ఇచ్చేస్తానని చెప్తుంది. దానికి అతను సరే అని స్టార్లైన్ గేమ్ ని ఆడదామని చెప్పి సాకురాకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఒక డెక్ లో టోటల్ 60 కార్డ్స్ ఉంటాయి. అందులో వచ్చి డిఫరెంట్ పిక్చర్స్ వచ్చి 12 ఉంటాయి. ప్రతి ప్లేయర్స్ 6 కార్డుతో మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సేమ్ పోకర్ లాగే అని చెప్తాడు. ఇక వాళ్ళ పక్కనే ఉన్న ప్లేయర్స్ మ్యాచ్ ఫినిష్ అయిపోతుంది. బట్ మ్యాచ్ అనేది స్టార్ట్ చేసే ముందు సాకురాకి కార్డ్స్ మ్యాచ్అప్ ని చూపిస్తాడు. ఇక మ్యాచ్ ని స్టార్ట్ చేసేటప్పుడు సాస్కే సాకురాతో నువ్వు గేమ్ ఆడుతున్నట్టు యాక్ట్ చేయి, నేను పర్ఫెక్ట్ టైంలో అతని మీద గెంజుచ్చు యూజ్ చేస్తానని చెప్తే అది చీటింగ్ అవుతుంది. వద్దని అంటే చీటింగ్ చేస్తే ఏమైంది, మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తే నేను ఎవరి స్టూడెంటో మర్చిపోయావా? నా మాస్టర్ వచ్చి సున్నాడే. బట్ నేను సున్నాడే లాగా గ్యామ్లింగ్ బాగా ఆడలేనని అనుకోవద్దని చెప్తుంది. ఇక కార్డ్స్ ని పంచుకొని మ్యాచ్ ను స్టార్ట్ చేస్తారు. అప్పుడు సాస్కా వచ్చి పెన్సిలాని నీది బ్యాడ్ హ్యాండ్ ఏమీ కాదు, నాకు కూడా మంచి ముక్కలు పడ్డాయి. చూస్తుంటే నువ్వు చాలా స్మార్ట్ గా ఉన్నావని చెప్తే దానికి పెన్సిలా వచ్చి చూస్తుంటే డాక్టర్ కూడా చాలా స్మార్ట్ లాగా ఉందని చెప్తాడు. ఇక 5 టైమ్స్ కార్డ్ ని తీసుకుంటారు. ఇక ప్లేయర్స్ వచ్చి వాళ్ళ కార్డ్స్ మ్యాచ్అప్ ని చూపించాలి. ఇక పెన్సిలా గేమ్ లోనే సెకండ్ బెస్ట్ హ్యాండ్ ని వేస్తాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోతారు. అప్పుడు సాస్కే వచ్చి వాళ్ళతో అది ఏమైనా స్ట్రాంగెస్ట్ హ్యాండ్ అని అడిగితే అవును, గేమ్ లోనే సెకండ్ బెస్ట్ హ్యాండ్ వచ్చి ఈ ఎర్త్ మ్యాచ్అప్. ఇప్పుడు అతన్ని డిఫీట్ చేయాలంటే స్టార్ మ్యాచ్అప్ రావాలని చెప్తాడు. అంటే స్టార్ మ్యాచ్అప్ వచ్చి గేమ్ లోనే స్ట్రాంగెస్ట్ హ్యాండ్. అయితే ఎర్త్ అండ్ స్టార్ లో వచ్చి కామన్ గా కొన్ని సేమ్ కార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు అతన్ని ఎర్త్ వేశాడు కాబట్టి ఇప్పుడు డాక్టర్ వచ్చి సేమ్ టైం లోనే స్టార్ వేయలేదని చెప్తాడు. అయితే సాకురా వచ్చి ఎర్త్ నే వేస్తుంది. అది చూసి అందరూ షాక్ అయిపోతారు. అయితే పెన్సిల్ అది నమ్మకుండా నువ్వు చూస్ చేసావని చెప్తే నేనేమీ మోసం చేయలేదని చెప్తుంది. అయితే ఇంకొక గేమ్ ఆడదామని అంటే అలా 5 గేమ్స్ ఆడినా 5 గేమ్స్ డ్రా అవుతాయి. అది చూసి ఎవరు నమ్మలేకపోతారు. ఇక పెన్సిల్ వచ్చి తను ఓడిపోయానని ఒప్పుకొని బేస్మెంట్ కేసుని సాకురాకి ఇస్తూ పని పూర్తయిపోయిన తర్వాత ఈ కేసుని ఇవ్వాలి, బట్ నీకు నేను ముందే వార్నింగ్ ఇస్తున్నాను,
నువ్వు బేస్మెంట్ లోకి ఆ బుక్ కోసం వెళ్ళినా కూడా అది అక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చు. బికాస్ ఒక రోజు అబ్జర్వేటర్ ని ఫిక్సింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్యాలెస్ ని వచ్చి కలెక్షన్ కి ఇన్ఛార్జ్ గా ఇవ్వడం అయితే జరిగింది. అప్పుడు చాలా బుక్స్ మిస్ అవుతూ వచ్చాయి. అయితే ఆ ప్యాలెస్ లో ఉన్న వాళ్ళకి వచ్చి అసలు అవేంటో కూడా తెలియదు. ఇక నాకు తెలిసింది చెప్పాను. ఇక నీ పని పూర్తయిపోయిన తర్వాత చెప్పినట్టే ఆ కేసుని ఇవ్వాలని అంటాడు. ఇక ఆ రోజు నైట్ అయిపోయాక సాకురా అండ్ సాస్కే వచ్చి లైబ్రరీకి వెళ్తారు. అప్పుడు సాకురా వచ్చి ఈ రోజు జీజీ బాగానే నిద్రపోతున్నాడు కదా అని అంటే నేను వచ్చేటప్పుడు అతను నిద్రపోవడం చూశాను. ఎందుకని అడుగుతున్నావని అంటే అతనికి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని లాస్ట్ టైం ఇన్ఫర్మరీకి వచ్చాడని అంటే అతను అలా నటించాడు. అతని హెల్త్ బాగానే ఉందని చెప్తే అవునా అలా ఎందుకని అంటే అతను సాగర గురించి చెప్పిన మాటలు గుర్తు చేసుకొని మెల్లగా తన హ్యాండ్ని పట్టుకొని ఒక రింగ్ ని తొడుగుతాడు. దానికి సాకుర వచ్చి చాలా సంతోషంతో మురిసిపోతూ ఉంటుంది. అప్పుడు సాస్కే వచ్చి ఎలా నువ్వు పెన్సిల్ అవుతావు గేమ్ ని అంత బాగా ఆడగలిగావు అని అంటే దానికి నేను కొన్ని స్కిల్స్ ని నేర్చుకున్నాను. దాంట్లో ఒకటే మెమరైజేషన్. ఆ కార్డ్స్ పాతవి అవడం వల్ల దానికి కొన్ని స్క్రాచెస్ అనేవి పడ్డాయి. ఆ స్క్రాచెస్ ని యూజ్ చేసుకొని 60 కార్డ్స్ ని గుర్తు పెట్టుకున్నాను. అయితే ఫస్ట్ లో నేను చాలా నర్వస్ గా ఉండే, బట్ ఆ తర్వాత కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. ఈ ట్రిక్ ని నేను లేడీ సునాడే దగ్గర నేర్చుకున్నాను. అయితే సునాడే వచ్చి గ్యామ్లింగ్ లో లూజర్ అని తెలుసు. నేను ఆమెను విన్ అయ్యేలా చేసి ఎప్పుడైతే ఆమె రేల్లో ఉందో అప్పుడు నేను గేమ్ ని టై చేసేదాన్ని. దాని వల్ల సునాడకి బోర్ కొట్టి ఆడడం మానేస్తుందని చెప్తుంది. దానికి ముందు వాళ్ళకి ఒక రూమ్ కి లాక్ వేసి ఉంటుంది. అప్పుడు లైబ్రరీ కీస్ ని యూజ్ చేసి దాన్ని ఓపెన్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి కిందికి వెళ్ళడానికి స్టెప్స్ కనపడతాయి. ఆ స్టెప్స్ ని దిగుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తారు. అప్పుడు ఆ వాల్ వెనకాల ఒక ఓపెన్ స్పేస్ ఉందని, అలాగే జెంట్స్ రూమ్ కి స్టెప్స్ అనేవి కనెక్షన్ లో ఉన్నాయి అని, అయితే ఈ మిస్టరీని మనం తర్వాత ఫైండ్ అవుట్ చేద్దామని ఫస్ట్ మనం మ్యాప్ ఆఫ్ ది హెవెన్స్ అనే బుక్ ని ఫైండ్ అవుట్ చేద్దాం పదా అని అక్కడ నుంచి బుక్ కోసం వెళ్తారు. ఇక ఆ బుక్ వచ్చి కేటలాగ్ బుక్ లో ఏ లొకేషన్ లో ఉందని చెప్పారు ఆ పేజ్ లోనే ఉంటుంది. ఇక సాకర ఆ బుక్ ని ఓపెన్ చేసి చూసి ఇదంతా సాయి పని అని అంటే కాదని చెప్తాడు. అయితే సాయి డ్రా చేస్తాడు కదా, ఆ ఆయిల్ స్మెల్ వస్తూ ఉంది. అయితే ఈ లడాకు సిటీలో ఆ టెక్నిక్ ని ఎవరు యూజ్ చేయరు. బికాస్ ఆ టెక్నిక్ వచ్చి మన సిటీ ట్రెడిషన్ అని చెప్తే దానికి సాస్కే వచ్చి అయితే ఈ బుక్ ఇక్కడిదే కాదా లేదా అవుట్ సైడర్ ఇక్కడికి వచ్చి పెయింటింగ్ చేశాడని అంటే చాలా ఇయర్స్ ముందు ఇలాంటిగా అగురోమ వచ్చి స్టే చేశాడని మనకు తెలుసు. ఒకవేళ అతను ఇక్కడికి వచ్చి ఈ ఆర్ట్ మీద వర్క్ చేశాడేమో, అతని వల్ల ఈ ఆర్ట్ వచ్చి ప్రతి ల్యాండ్ కి స్ప్రెడ్ అవుతూ వచ్చినట్టు ఉందని సాగ్రా చెప్తుంది. అప్పుడు సాస్కే ఆ బుక్ లోని పెయింటింగ్స్ ని చూసి స్టార్ లైన్ లో ఉండే గేమ్ లోని కార్డ్స్ లాగా ఆ పెయింటింగ్స్ ఉండడం అబ్జర్వ్ చేసి చెప్తే అయితే ఇక్కడ ఒకటి అర్థం కావడం లేదు. ఎలా ఈ 12 పెయింటింగ్స్ అల్ట్రా పార్టికల్స్ కి కనెక్షన్ లో ఉన్నాయి. ఒకసారి ఈ పెయింటింగ్స్ ని చూడు. ఈ ఆర్ట్ లో సంథింగ్ ఏదో ఉంది. నాకు తెలిసి ఇది బుక్ ఆఫ్ కాన్స్టలేషన్ అని అనుకుంటా అని అంటే దానికి సాస్కే వచ్చి అయితే ఈ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ డిజైన్ వచ్చి స్టార్ ప్యాటర్న్స్ కి చాలా సిమిలర్ గా ఉన్నాయి. ఒకసారి ఈ పెయింటింగ్స్ లోని ఆ డాట్స్ ని చూడు. ఎలా అయితే గేమ్ లో కార్డ్స్ ని తీసుకోవడానికి 5 ఛాన్సెస్ ఉన్నాయో అలాగే ఈ పెయింటింగ్స్ లో కూడా 5 డాట్స్ అనేవి ఉన్నాయి. ఎప్పుడైతే స్ప్రింగ్ అయిపోయి సమ్మర్ సీజన్ లోకి ఎంటర్ అవుతుందో అప్పుడు మాత్రమే మనం ఈ డిప్పర్ ని చూసుకోవచ్చు. బట్ ఈ కాన్స్టలేషన్ అయితే అది ఇయర్స్ ని రిప్రజెంట్ చేస్తుందని చెప్తే ఇక్కడ కూడా ఎగ్జాక్ట్ గా 12 పెయింటింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కాన్స్టలేషన్ అయితే ఇక్కడ ఉన్న ఒక్కొక్క పెయింటింగ్ వచ్చి డిఫరెంట్ మంత్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఒకవేళ మనం ఈ పెయింటింగ్స్ ని కరెక్ట్ ఆర్డర్ లో అరేంజ్ చేసుకుంటే క్లూని ఫైండ్ అవుట్ చేయడానికి హెల్ప్ అవుతుందని చెప్తుంది. దానికి సాస్కే వచ్చి చూస్తుంటే కొంచెం టైం పట్టేలా ఉందని అంటే అదేం లేదు, నాకు కావాల్సినవన్నీ ఈ ప్లేస్ లో దొరుకుతాయి. జస్ట్ నాకు 2 days ఇవ్వు, కరెక్ట్ ఆర్డర్ లో అరేంజ్ చేస్తానని చెప్తే ఒకసారి ఆ పెయింటింగ్స్ ని చూసి ఈ సీక్వెన్స్ ని నేను ఎక్కడో చూసినట్టు ఉందని అంటే అప్పుడే ఒక స్లిప్ అనేది ఆ బుక్ లో దొరుకుతుంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే ద స్టార్ ఇంక్రీజ్ అని రాసి ఉంటుంది. అలాగే కొన సింబల్ కూడా ఉంటుంది. అది చూసి సాగ్రా అండ్ సాస్కే షాక్ అయిపోతారు. ఇక దాని తర్వాత అక్కడ నుంచి ఇద్దరు వెళ్ళిపోతారు. ఇక 2 days అయిపోయాక సాకురా యానిమల్ పెయింటింగ్స్ ని కరెక్ట్ ఆర్డర్ లో అరేంజ్ చేసి ఒక స్లిప్ లో రాసి సాస్కేకి ఇస్తుంది. ఇక ఆ స్లిప్ లో చూసుకుంటే 1 to 8 months లో ఒక్కొక్క మంత్ కి ఒక్కొక్క యానిమల్ ని రాసి ఉంటుంది. ఇక సెప్టెంబర్ లో వైట్ ఫైర్, అక్టోబర్ లో హ్యూమన్ జెయింట్, నవంబర్ లో షెపర్డ్ అండ్ డిసెంబర్ లో ఎల్డర్ అని రాసి ఉంటుంది. ఇక ఆ పేపర్ బ్యాక్ లో వచ్చి రేపు 2 PM కి లైబ్రరీకి రమ్మని ఉంటుంది. ఇక ఆ తర్వాత వాళ్ళు సేజ్ ఆఫ్ 6 path కి సంబంధించి ఏ క్లూని ఫైండ్ అవుట్ చేస్తారో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మా ఛానల్ కి సపోర్ట్ చేశారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.